భద్రాద్రి క్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నేటి నుండి డిజిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. అన్నదాన టోకెన్లు, ప్రోటోకాల్ మరియు వస్త్ర సమర్పణ సేవలను డిజిటలైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సతీ సమేతంగా విచ్చేసిన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు ముందుగా సుచిత రామచంద్ర స్వామి వారిని ఉపాలయంలో ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం, ప్రోటోకాల్, డిజిటల్ సేవలను ప్రారంభించారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఎల్ రమాదేవి పట్టుదలతో పనిచేస్తున్నారని, ఆమె ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెలంగాణలో డిజిటల్ సేవలు ప్రారంభించిన మొట్టమొదటి ఆలయంగా భద్రాచలం నిలిచిందని, ఈ విషయంలో ఆలయ ఈవో రమాదేవిని అభినందిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అన్ని రాస్తారు కదా, డిజిటలైజేషన్ అన్నదానం వచ్చింది. అన్నదానంలో కూడా మనకు అతని ఫోటో ఇవి ఉంటుంది. అవసరమైతే అయినా గంట 2 గంటలు ఉండాలనుకుంటున్నాను. బేసికల్గా అందుకోత నాకు అడిగింది ఆ సాంప్రదాయం చూడండి ప్లాన్ చేసి వాళ్ళందరూ ఆపోజిట్ వాళ్ళు ఏంటంటే పోటీ మీద నేను మొత్తం తీసేస్తాను. నేను అందరూ తెలిసిన నా 7th క్లాస్ అక్కడే అలా కాదు, బాగుండాలి. అక్కడ చూడండి. పంపిస్తామండి, నలుగురు అయిపోయింది.
కొద్దిగా డిష్ వాషర్ అంతే క్లియర్, కానీ ప్లేస్ లేదు. మన అన్నదానానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 300 మందిని అకామిడేట్ చేయగలుగుతాం. స్కీమ్లోకి వస్తాయి కదా. వాళ్ళు రేట్లైనా మనం అడిగాం సార్, ఒక హాల్ అడిగాము. దాంతోపాటు కిచెన్ కానీ కొత్త స్టోర్ కానీ ఉంచితే మనం అక్కడే అరేంజ్ చేసుకుంటాము, అక్కడనే సర్వ్ చేస్తాం. అట్ ఎ టైం 1000 మంది పెడతాం. ఇప్పుడు 3 సార్లు పార్ట్ ఆఫ్ వాళ్ళు ఏం చేస్తారు, మనము ఇంక్లూడ్ అవ్వాలి కదా దాంట్లోకి. సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. స్కెలిటన్ టైప్ లో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే మనకు అన్నదానం అని చెప్పి మనకు నామ్స్ మనం వాడిపే చేస్తాం. హాల్ లాగా ఇస్తాడు, వాటి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. మనం అవసరమైతే అన్ని మార్కెట్స్ కట్టులో మనం పెట్టుకుంటాం. అంతే మనకు కావాల్సి మనం ఏర్పాటు చేస్తాం. అక్కడే వీలు అవుతాయి. ఈ ఆర్టిస్ట్ ఏమన్నా ఆర్టిస్ట్ క్లీనింగ్ కూడా వాళ్ళు కూడా మనం చేసేది మన ఏరియాలో ఏంటంటే క్వాలిటీ చేసేవాళ్ళు తక్కువ. అది సార్ అర్థానికి దొరికిందండి. ఒక రోజు పెట్టి ఒక రోజు పెట్టకపోతే కూడా సార్, ఒక రోజు పెట్టి ఒక రోజు పెట్టకపోతే ఇంకా ఇస్తారా కూడా అందరికి వెళ్తుంటారు. తప్పకుండా సార్ మనం మాట్లాడదాము. మేము మాట్లాడితే అధికారి కానీ లేదా ఇంకేదన్నా కానీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అక్కడనే ఇస్తాడు అన్ని సార్. మీరు ప్రోటోకాల్ టైం అవుతుంది సార్. చిన్నప్పుడు ఏ రోజు ఆ రోజు ఇంకొకటి వచ్చేస్తుంది. వస్త్రాలు కూడా ఇక్కడే వచ్చేసి ఇక్కడ చేరిపోతాయి. దాంట్లో బార్కోడ్ అది ఎన్ని వచ్చినాయి ఏంటి ఎంత ఉంటాయి, దాని రేట్ కూడా వీళ్ళు అసెస్ చేస్తాం. మీరు ఇప్పుడు 10,000 చీర ఇచ్చారనుకోండి సార్, రేపు 10,000 అని చెప్తే దాని రేట్ కూడా చూసి వాళ్ళు అసెస్ చేసి వేసేస్తాం. రేపు ఆక్షన్ పెడుతుందా వాడు ఏదైనా చేసినా ఆ రేట్ ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం విష్ణుకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః, సంకర్షణాయ నమః, కృష్ణాయ నమః, ఇక్కడ మేడం ఏం చేస్తున్నారు? ఓం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థసాధికే శరణ్యే మీకు ఎవరైనా చెప్పినా వీళ్ళకి చేయలేదంటే వీళ్ళ దగ్గర నేను చూపించడానికి ఇలా జనరేట్ అయింది. అలాగే వస్త్రాలు దానికి కూడా ఇలా కార్డు జనరేట్ చెప్పు ఎక్కడ లేదు లేదు తీసుకోవాలి. అయం ముహూర్త శుభహస్తు భద్రాద్రి శ్రీ సీతారామ బయట బాగుంది పేడకర్తి, వీధి కూడా బాగుంది. పేడకర్ ముందు అడుగుతాను. బాగుంది, వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చి మన ఊర్లో సేవ చేయడం అనేది గొప్పతనం కదా.
రెస్ట్ రెస్ట్ లేదు బంగారం లెక్క లేకుండా అన్ని తెలిసిస్తుంది. ఓకేనా ఒకసారి ఇప్పుడు ఎక్కడ విధంగా